ఉత్తరప్రదేశ్లోని సంభాల్ షాహీ జామా మసీద్ సర్వీస్ సందర్భంగా జరిగిన పోలీసుల తీరును నిరసిస్తూ చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్లో ముస్లిం యువకులు నిరసన వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన యువకులకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. ముస్లింల హక్కులను, చట్టాలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. Police! Stand down! Police! Stand down! Police! Stand down! We want police! Stand down! Azad Samjani! Hamarare! Azad Samjani! Hamarare! Azad Samjani! Hamarare! అత్యాచార పోలీసులను వెంటనే శిక్షించాలి! అత్యాచార పోలీసులను వెంటనే జస్టిస్! 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 ప్రతి ఒక్క భారత పౌరుని హక్కు మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడి పరిరక్షించేటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ హక్కును వినియోగించుకొని దేశ పౌరులుగా చలామణి అవుతున్న తరుణంలో యూపీ ఉత్తరప్రదేశ్లోని చంబల్పూర్లో ఈరోజు ఒక మసీదు సర్వేకి సంబంధించి 3 యువకులను హతమార్చడం అనేది పోలీసుల దుర్మార్గపు చర్యకు పరాకాష్ఠగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సుప్రీంకోర్టు కూడా మనకందరికీ తెలిసిందే. నిన్న ఢిల్లీలో జరిగిన దుర్ఘటన మసీదుపై 3 ముస్లిం యువకులపై అన్యాయంగా ఇంక్లూడ్ చేసి హతమార్చడం జరిగింది. దీనికి ముస్లింలపైన, దళితులపైన, క్రిస్టియన్లపైన, ప్రతి ఒక్కరిపైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సమావేశంలో తెలుసుకుంటారు. నుండి భారతదేశ ప్రజలు అనేక అన్యాయాలకు గురవుతున్నారు. బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లింలను హింసించడం, ముస్లింలను అన్యాయంగా హత్య చేయడం, ముస్లింల రాజకీయ నాయకులను జైలులో పెట్టడం, ముస్లింల ప్రార్థన మందిరాలపై ధ్వంసం చేయడం, అలాగే దళితులపై, క్రిస్టియన్లపై, రైతులపై, అనేక మందిపై